తండ్రి. ఎవరు ఆకపోకుండా అయ్యా ఉపవాస కూడికి వెళ్ళాలన్న ఆలోచన తనకు అది దయచేయండి ప్రభా. మీకు మాత్రమే స్తుతులు ప్రభా. అయ్యా వచ్చే సేవకులు ప్రయాణికులు మీరే తోడండి ఆయన, శ్రమంగా తీసుకురండి ప్రభా. అయ్యా వాహనాలు నమ్మదగిన కాదు కానీ తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు కనుక తండ్రి. అయ్యా వాహనాల చుట్టూ కంచి వేయండి, శ్రమంగా తీసుకురండి ప్రభా. మీకు మాత్రమే స్తుతులు ప్రభా. గ్రామంతా మారాలి ప్రభా, కుటుంబాలుగా దర్శించండి ప్రభా, కుటుంబాలుగా తీసుకురండి ప్రభా. ఎంతో మంది లోకంలో ఉన్నారని బిడ్డలతో మాట్లాడండి ప్రభా. ఎంతో మంది శరణుల ద్వారా పడెత్తున బిడ్డలతో మాట్లాడండి ప్రభా. అయ్యా చదువుకునే బిడ్డలకు నీ కాపుదలు ఉంచండి ప్రభా. అయ్యా నాయన కాలేజీ గల బిడ్డలకు కాపుదలు ఉంచండి, మంచి జ్ఞానం దయించండి ప్రభా. మీకు మాత్రం స్తుతులు ప్రభా. అయ్యా 5 పూటలు అద్భుతంగా ఘనముగా జరిపించుకున్న విధానం బట్టి మీకు మాత్రం స్తుతులు ప్రభా. 4వ పూట తండ్రి మధ్యాహ్నం వరకు మీరే దగ్గర జరిపించుకోండి ప్రభా. ఉపవాసంలో బిడ్డలని శక్తి బలాన్ని దయించండి ప్రభా. ఉండాల బిడ్డలకు ఉండడానికి కూడా సహాయం చేయండి. మీకు మాత్రం స్తుతులు ప్రభా. ఉపవాస కొడుకుల ధరగా ఒక దేవిన ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మీకు మాత్రం స్తుతులు ప్రభా. నాయన ఏ బిడ్డలే ఏ విధంగా వచ్చినప్పటికీ నీకు తెలుసు కదా ప్రభా. ఎవరు ఏ కష్టంతో వచ్చారో, ఎరికితో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో నీకు తెలుసు కదా ప్రభా. ప్రతి బిడ్డని దర్శించి నాయన మాట్లాడింది అయ్యా నాయన లోబడిన సహాయం చేయండి. నాయన మీకు మాత్రం స్తుతులు ప్రభా. తాగి ప్రతి బిడ్డనే మార్చండి ప్రభా. ఎంతో మంది వ్యసనానికి బానిస అయిపోయి ఎంతో మంది పాడైపోతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలతో మాట్లాడండి ప్రభా. గర్భం లేని బిడ్డ గర్భాన్ని తండ్రి, గృహం లేని బిడ్డ గృహాన్ని తండ్రి, అప్పుల బిడ్డలు తీర్చండి నాయన. పాడి బట్టలు వ్యవసాయాన్ని చేతి పనులు దీవించండి ప్రభా. అలాగే బాధలు మరి నాయన అంతల గ్రామాలు మునిగిపోయినాయి ప్రభా. మీరే సహాయం చేయండి. ఎవరికి ఏ ప్రమాదాలు జరగకుండా నీకు ఆపుదారించండి ప్రభా. అయ్యా మీకు మాత్రం స్తుతులు ప్రభా. ఈ కాలం ద్వారా ఎవరికి బలహీనతలకు దిగండి నాయన, మీరే సహాయం చేయండి. ఎంతో మంది జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలు ముట్టండి ప్రభా. నాయన మీకు మాత్రం స్తుతులు ప్రభా. ఎంతో మంది గ్యాస్ నైనా అలాగే తండ్రి, ఎంతో మంది నాయన బీపీ షుగర్ ఎంతో మంది బాధపడుతున్న బిడ్డలు ముట్టండి ప్రభా. నార్మల్గా ఉన్న సహాయం చేయండి. మీకు మాత్రం స్తుతులు ప్రభా. నడి నిందించని గారు ప్రతి బిడ్డని కడగండి ముట్టండి, స్వస్థపరచండి. మీకు మాత్రం స్తుతులు ప్రభా. ఈ జరుగుతున్న ప్రార్థన తారకించమని యేసయ్య నామమున తండ్రి ఆమేన్. ప్రతి ఒక్కరు లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలో తెరచి యెహెజ్కేలు 20వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు నండి. యెహెజ్కేలు 20వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు. సీఎం గారు అనుకోవచ్చేది సంగలయ్య గారు మీరు కూడా అనుకోవచ్చు. వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసింది. ఎవరైనా వాటిని అనుసరించినలా వాటన్నింటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదననుకుంటుని. అయితే నేను వారిని రప్పించగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగుకున్నట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహముల అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా
సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రెప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసి తిని, అయినను వారు నశించి పోకున్నట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలము చేయకపోతేని. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకయు ఉండుడి. మీ దేవుడనైన యెహోవానగు నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనినట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉండను. చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును. చదవబడిన లేఖనము దేవుడు మన హృదయాలు భద్రతపరచును గాక. చదవనటువంటి బిడ్డను దీవించును గాక. మనందరము కలిసి యేసయ్యను ఆరాధించి స్తుతించి మంచి సమయంలోకి వచ్చి ఉన్నాం కనుక ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా పొందిన దీవెన ఎందుకా వేదన పొందిన యాతన
ఉపవాస ప్రార్థనలోనే ఎక్కడైతే ప్రభువా దీనురాలుగా ఎక్కడైతే ప్రభువా అవమానపరచబడ్డామో, ఎక్కడైతే నిందించబడ్డామో, ఎక్కడైతే చిన్న చూపు చూడబడ్డామో అయ్యా అదే స్థలములో ప్రభువా దావీదును పైకి లేవనెత్తినట్టుగా ప్రభువా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా ఆత్మీయ జీవితమును పెంచి అయ్యా మమ్మను ప్రభువా ఉన్నత స్థలముల్లోనికి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా అయ్యా దీవెన నా నమ్మకం రావడానికి సిద్ధంగా ఉంది, కానీ మేమే దానికి అడ్డుగా ఉంటున్నాము ప్రభు. మా పాపం అనే గోడే దానికి అడ్డుగా ఉంటుంది ప్రభువా. ప్రతి ఒక్కరూ కలిసి విశ్వాసముతో యేసును మనసారా పాడదాము. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరునా. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుకా వేదన దీవెనకి వెళ్ళాలయ్యా. యాతన అయ్యా ఇక్కడ నా యాతన తొలగిపోవాలయ్యా. దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ప్రతి ఒక్కరు కూడా అలా ప్రార్థనలు ఏకీపించుదాం. గన్నవరం నుంచి వచ్చినటువంటి దైవజనులు దొరబాబు గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా యేసయ్య వైపు మాత్రమే చూస్తూ, తండ్రి ఈ సాయంకాలంలో నన్ను బలపరిచయ్యా, నాతో మాట్లాడేట్టు ప్రార్థన పూర్వకంగా, ఎందుకంటే ఆయన మాటే మనకు బాధల్లో నెమ్మదినిచ్చేది, మన త్రోవలకు వెలుగు ఉండేది కనుక అందరూ ప్రార్థన చేస్తారు. దొరబాబు గారు అందరూ కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నాతో మాట్లాడండి ప్రభువా, నా జీవితంలో సరి చేయబడవలసిన సరి చేసుకుంటాను వాక్యం ద్వారా. సర్వోన్నతుడా మహోన్నతుడా సర్వసృష్టికి గానముతుడ ప్రేపర్లో తండ్రి మీ ఘనమైన నామాన్ని పొందనాడు ప్రభువా. ఆయన గతించిన కాలం నుంచి క్షణం వరకు మమ్మల్ని కాసి కాపాడి మీరు ఎక్కడ చాటు కప్పి మమ్మల్ని సజ్జలు నిలబెట్టి పంపించి పోషించి ప్రభువా.